మాజీ సీఎం జగన్ పై జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే పోలీస్ శాఖకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ దుర్మార్గమైన ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వచ్చాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక మాజీ సీఎంగా ఉన్నారు. మీరు ఉన్నతాధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని మీరు బెదిరించడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా మీరు పోలీసు వారిని చొక్కాలు ఇడదీసి నిలబెడతాను అంటున్నారు. అయ్యా ఏం మీరు మెసేజ్ సమాజానికి ఇద్దామనుకుంటున్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా మీరు ఇదే విధంగా మీరు మీ మంత్రులు నాయకులు ప్రవర్తిస్తే 2024 ఎన్నికల్లో ప్రజలు మీకు చొక్కాలు ఊడదీసి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా కూడా మీకు సిగ్గు రాకపోతే ఎలా? మీరు బహిరంగంగా పోలీసు ఉన్నతాధికారులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు ఒక చిన్న సంఘటన, అక్కడ ఒక 2 కుటుంబాల మధ్యన సమస్య వస్తే ఆ సంఘటన తీసుకొని వచ్చి మీరు రాజకీయం చేసే కోసం గతంలో కూడా చూసాం. మీ నాన్నగారు